ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. ఇక మిగిలింది ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే. ఆ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా వరల్డ్ కప్లో అడుగుపెట్టబోతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా మరోసారి వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులతో పాటు మాజీలు సైతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే వరల్డ్ కప్లో టీమిండియాకు 3 టీమ్స్ నుంచి ప్రమాదం పొంచింది. ఈ టీమ్స్ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడు ఆ 3 టీమ్స్ ఏవో తెలుసుకుందాం. ఈ వరుసలో మొదటగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియా టీం గురించే. మనకు గ్రూప్ స్టేజ్లో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా, పాకిస్తాన్ను ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈజీగా సూపర్ 8కు క్వాలిఫై కావచ్చు. కానీ సూపర్ 8లో టీమిండియాకు ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేం. ముఖ్యంగా ఆసియా పిచ్లపై ఆసీస్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఆడమ్ జంపా వంటి నాణ్యమైన స్పిన్నర్తో పాటు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి డేంజరస్ హిట్టర్స్ ఆ జట్టులో ఉన్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ రాణించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023లోనూ టీమిండియాను ఓడించే ఆసీస్ విజేతగా నిలిచింది. కాబట్టి మరోసారి టీమిండియాకు ఆస్ట్రేలియా అడ్డుపడే అవకాశం ఉంది. పైగా ఐపీఎల్ కారణంగా ఇక్కడి పిచ్లపై ఆసీస్ ఆటగాళ్లకు మంచి గ్రిప్ ఉంది. కాబట్టి టీమిండియాకు ఆసీస్ నుంచి గట్టి పోటీ ఖాయం. ఇక టీమిండియాకు సవాల్ విసరగల మరొక టీం ఇంగ్లాండ్. పొట్టి ఫార్మాట్లో భారత్ తరహాలోనే అత్యంత దూకుడుగాడే జట్టు ఇది. హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఆ జట్టు భీకరంగా కనిపిస్తోంది. జాస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్ వంటి హిట్టర్లతో ఇంగ్లాండ్ బలంగా కనిపిస్తోంది. ఎంత పెద్ద టార్గెట్నైనా ఛేదించగల బ్యాటింగ్ లైనప్ వారి సొంతం. ఇంగ్లాండ్ టీంలోని చాలా మంది ఆటగాళ్లు కూడా ఐపీఎల్ కారణంగా భారత పిచ్లపై మంచి అవగాహన ఉంది. దాంతోపాటు ఇంగ్లాండ్ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆస్ట్రేలియా తర్వాత భారత్కు ధీటుగా పోటీనిచ్చే జట్టు ఇంగ్లాండ్. ఈ 2 టీమ్స్ మాత్రమే కాదు, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా టీమిండియాకు గట్టి పోటీ తప్పదు. 2024 టీ20 వరల్డ్ కప్లో త్రుటిలో ట్రోఫీని చేజార్చుకున్న సౌత్ ఆఫ్రికా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న భారత్ను ఓడించగలదు. మార్క్రమ్ సారథ్యంలో సఫారీ టీం భీకరంగా ఉంది. డీకాక్, మిల్లర్, స్టబ్స్, బ్రెవిస్ వంటి విధ్వంసకర బ్యాటర్స్తో పాటు జాన్సన్, కార్బిన్ బార్స్ వంటి మేటి ఆల్రౌండర్స్ ఆ టీంలో ఉన్నారు. అలాగే బౌలింగ్లో నిప్పులు చెరిగే రబాడా, ఆండ్రిచ్ నోకియా, ఎంగిడితో పాటు కేశవ్ మహారాజ్ రూపంలో అనుభవం కలిగిన స్పిన్నర్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ కారణంగా దాదాపు సౌత్ ఆఫ్రికా టీంలోని అందరు ఆటగాళ్లకి భారత పిచ్పై మంచి అవగాహన ఉంది. అంతేకాకుండా రీసెంట్గా సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో సఫారీ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ కూడా లభించింది. కాబట్టి మెగా టోర్నీలో భారత్కు గట్టి పోటీనిచ్చే జట్లలో సౌత్ ఆఫ్రికా